ఈ సినిమా పేరు స్లమ్ డాగ్ హస్బెండ్. అయ్యా ఒకప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ యూజర్. ఏం సినిమా తీసారయ్యా ప్రొడ్యూసర్, ఏం సినిమా తీసారు అయ్యా. ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, టాలీవుడ్ బిగ్ డైనోసార్, బిగ్ డైనోసార్. భలే ఉందయ్యా మూవీ. ఏమి యాక్ట్ చేసిందయ్యా ప్రణవి, సూపర్ సూపర్ సార్. మార్కెట్లోకి ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి సార్. మూవీ ఆనెస్ట్గా ప్రతి ఫ్రైడే వచ్చి రివ్యూస్ చెప్తూ ఉంటాం, కానీ కొన్ని సినిమాలు మాత్రం మనసు పుచ్చుకుంటాయి. అటువంటి కొన్ని సినిమాల్లో నేను అది ఇదని చెప్పను, గొప్ప సినిమా ఏది ఉందంటే ఇదే సార్ స్లమ్ డాగ్ హస్బెండ్. నాకు పెళ్లి చేయమంటే తిరిగి పెళ్లి చేస్తారండి, నాకు చేయమని చెప్పాను నేను. వీధి కుక్కగా చేయండి సార్, ఏంటి సార్ నాకు 15 చూసి చేయండి సార్. తెలుగులో ఒక మంచి కొత్త లైన్తో సినిమా తీసినందుకు చాలా ఎంటర్టైన్ జనాలు అయితే చాలా హ్యాపీగా ఉంది. వీఆర్ రియల్లీ సాటిస్ఫై. మీ అందరు సపోర్ట్ ఉండాలి. కంపల్సరీ మీరు థియేటర్లో చూడండి. బట్ ఎగ్జాక్ట్లీ మేము ఏమనుకున్నాం ఆ సినిమా తీయడం వెరీ కొత్త పాయింట్. చిన్న సినిమాలు కొత్త ఎన్నికలైన మీరు అందరూ ఆలోచించాలి. థ్యాంక్ యూ. రండి మేడం రండి. ప్రణవి ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ టాలీవుడ్. వేరే లెవెల్ అసలు. కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను మూవీ, నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎంత ఫన్ ఉంటుందో అంత ఎమోషన్గా కూడా ఉంది. మీకు కూడా ఏడ్చాను సినిమా. అమ్మాయి వాళ్ళు హిందీ వాళ్ళు ఎంతమంది క్రష్లు ఉన్న హీరోయిన్లు ముదిలేస్తారు మొత్తం. ఇక నుంచి ప్రణవియే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు డీపీ మాత్రం ప్రణవి పెట్టుకుంటారు. సినిమా చూసిన తర్వాత ఇది రాసి పెట్టుకోండి. ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే యాజ్ ఏ క్రష్ గా చెప్తున్నాను అనమాట. అనమాట మాస్ హీరోయిన్ వచ్చింది, బాగా లైన్ చేసింది, మంచిగా చేసింది సాంగ్. మీరందరూ కొత్త కాన్సెప్ట్స్ ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాము. మా మూవీ నాకు బాగా నచ్చింది, ఆడియన్స్ కి కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మీరు డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళి మా మూవీ స్లమ్ డాగ్ హస్బెండ్ డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. చాలా ఒక డైలాగ్ మ్యామ్, మీ అందరూ సపోర్ట్ చేయాలి. సినిమా ఇంకా మూడు ఆడియన్స్ రీచ్ అయ్యి మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మిస్టర్ ప్రెగ్నెంట్ అంటే సార్ ఒక్కరితో ప్రెగ్నెంట్ అవుతుందా లేకపోతే ఇలాంటి స్టోరీస్ వస్తాయి ఎంకరేజ్ చేస్తారు సార్ తప్పనిసరిగా. ఎందుకంటే ఇట్లాంటి కొత్త సినిమాలు కనుక అందరూ ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తే ఇంకా నేను మొన్న చెప్పినట్టు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ చెప్పినట్టు ఎంతో మంది అట్లీస్ట్ ఒక 10 మంది పైన కొత్త డైరెక్టర్లకి డెఫినెట్ అవకాశం ఇస్తాం. కానీ నాకు అందరూ సపోర్ట్ చేయాలి. కొత్త స్క్రిప్ట్లు ఎందుకంటే చాలా అందరికీ ఉంటుంది. జార్జెట్ దీంట్లో కూడా చాలా మంది న్యూ ఆర్టిస్టులు ఉన్నారు. జార్జెట్లో ఎంతో మంది న్యూ ఆర్టిస్టులు ఉన్నారు. మిస్టర్ ప్రెగ్నెంట్లో ఉన్నారు. ఈవెన్ మీకు నిరుద్యోగినట్లు వెబ్ సిరీస్ కూడా అందరూ కొత్తలు ఉన్నారు. సో ఇంకా సపోర్ట్ చేస్తే ఆడియన్స్ మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా కొత్త మందికి అవకాశం ఇవ్వాలి. కొత్త డైరెక్టర్ నేను తీసుకొస్తాను ప్రామిస్ చేస్తాను. సార్ నిజంగా చెప్తున్నా సార్, అకౌంట్లో మేము ఒక ఎస్వి కృష్ణారెడ్డి, ఒక వివి సత్య కామెడీ చూసినాం అంటే సార్ మళ్ళీ ఇప్పుడు చూసి ఎంజాయ్ చేసినాం సార్. అందరినీ పెట్టారు యాక్టర్స్, చాలా బాగుంది సార్. ఇలాంటి సినిమా చూసిన మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం సార్. ఎక్కడ బోర్ అని లేదు సార్. చెప్తున్నాను సార్, ఒక గొప్ప విశ్వాసం ఏదో మంచిది పబ్లిక్ తెలుగు వాళ్ళని చూసి సార్ చాలా గుడ్ పర్సన్ సార్. చాలా చెప్తాను సార్. ఎందుకంటే సార్ ఇంకా మంచి సినిమా చేశారు. మ్యూజిక్ బాగుంది సార్. ఐటమ్ సాంగ్ సార్ బాగుంది. స్టోరీ చెప్పారు కదా, ఆ స్టోరీ ఎక్కువ ఫస్ట్ ఆఫ్ వెరీ న్యూ స్టోరీ. ఇప్పుడు దాకా ఏంటంటే ఎక్కడా లేదు ఇలాంటి స్టోరీ అయితే ఎక్కడ లేదు. డాక్టర్ మ్యారేజ్ అండ్ డైవర్స్ సో కొత్తగా అనిపించింది. సో కొత్త అవకాశం ఇస్తే ఇంకా బాగుంటుంది కదా. అది లైన్ ఇస్ స్టోరీ ఇస్ ద హీరో. నమ్మకం ఉండేనా సార్ 100% చూసినా అన్న సినిమా మాత్రం మామూలుగా లేదు. బీట్స్ అన్న మీ మ్యూజిక్ మాత్రం సూపర్ అన్న. పాటలు సార్ ఏమన్నా మీరు ఇలాంటి సినిమా కొట్టప్పటి నుంచి అయిపోయేంత వరకు మీకు ఎక్కడ బోర్ కొట్టాయన్న. హీరో మాత్రం హీరో అన్న, హీరోయిన్ బాగా చేసిందన్న. హీరోయిన్ మాత్రం సూపర్ అన్న. మీరు ఇలాంటి కాన్సెప్ట్ చాలా సినిమా మాత్రం మిస్ కాకండి. నిజంగా చెప్తున్నా సాటర్డే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ ఉంటుంది. మీరు నవ్వుతూనే ఉంటారు. సినిమా మాత్రం చాలా బాగుంటుంది. బ్లాక్ బస్టర్ సినిమా. దీనికన్నా మ్యూజిక్ పాటలు సూపర్ అన్న. ఈ పాట మాత్రం సూపర్ అంటే సూపర్. డాన్స్ సూపర్
సినిమా మాత్రం ఎవ్వరు మిస్ కాకండి. మీకు నిజంగా చెప్తున్నా, సినిమా మిస్ కావద్దు, చాలా చాలా బాగుంటుంది. సినిమా మాత్రం దాన్ని గుర్తుపెట్టుకోండి. సినిమా మాత్రం నిజంగా చాలా బాగుంటుంది అన్న. నాకు కొందరు తీమన్నా సినిమా మొత్తం చూడలేదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను థియేటర్లో. ఇంత ఫన్ ఉందో లాస్ట్ వచ్చేసరికి అంత ఎమోషనల్ ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూసి నేనే ఏడ్చేసాను. సో డెఫినెట్గా యూత్ అందరికీ, ఫ్యామిలీస్కి అందరికీ బాగా నచ్చే మూవీ అవుతుంది. సో ప్లీజ్ డెఫినెట్లీ కొత్త కాన్సెప్ట్స్ని ఎంకరేజ్ చేయండి అండ్ మా స్లమ్ డాగ్ హస్బెండ్ని మీరు ఆదరించండి. మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. నేను అన్ని చెప్పేస్తే ఇప్పుడు థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. మెయిన్ లీడ్గా ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, ఎలా ఉంది ఫీలింగ్? చాలా ఆనందంగా ఉంది. సో మొత్తం ఆడియన్స్లో చూశారు కదా, ఆడియన్స్లో అవును, రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. మూవీ కూడా బాగా అందరికీ నచ్చుతుంది. సో డెఫినెట్లీ చూడండి. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పకుండా సినిమా అందరికి నచ్చుతుంది. ఫ్యామిలీ ఎంజాయ్మెంట్ నచ్చుతుంది. సో అందరికీ కొత్త పెళ్ళి అయిన తర్వాత కాన్సెప్ట్ కొత్త పెళ్ళి. సో గొడవకు అయినా కాలేవనే కాన్సెప్ట్. సో చాలా బాగుంది సినిమా. సో ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి థ్యాంక్ యూ. అంటే బ్రో అంటే సడన్గా విలన్ క్యారెక్టర్ లాగా ఎండింగ్ ఇచ్చారు కదా, అంటే ఎలా ఆపుకోరు ఇలా? చూడని వాళ్ళు ఇంకా చూస్తే బాగుంటుంది. అంటే ట్విస్ట్ లాస్ట్కి అదే ట్విస్ట్. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి తప్పకుండా. అంటే ఆ టైంలో మీ ఎక్స్పెక్టేషన్ బాగా పండినాయి. అందరూ నెక్స్ట్ విలన్ ఛాన్స్ వస్తున్నాయండి. కామెడీ అంటే ఇన్ని రోజులు మనము యాదవరాజు మేడం, మీరు కామెడీగానే చూసినాము. కానీ ఇప్పుడు చెప్పండి మీరు ఒక విలన్, ఒక కామెడీ. ఈ సినిమా ఎట్లా అంటే మన స్లమ్ డాగ్ అనేది ఏంటంటే ఇన్ని రోజులు ఆ వైష్ణవి బేబీ అయితే ఎట్లా అయితే హిట్ కొట్టిందో ఆడ, ఇల్లు కూడా ఈ వైష్ణవి అనేది బేబీ అనమాట. డాగ్ లేక మస్తు యాక్ట్ చేసింది. ఇన్ని రోజులు ఒక మనిషిని నమ్మడం అని కాకుండా కుక్క కాపాడుతుంది. కుక్క కంటే మనిషి కంటే కుక్క చాలా నయం అని ఈ సినిమాలో చెప్తుంది. 100% లవ్ ఉంటుంది, నీకు ఎమోషన్ ఉంటుంది, నీకు ఒక సైకో థ్రిల్లర్ లేక అన్నీ ఉన్నాయి. జోనర్లో ఈ సినిమా బాగుంటుంది. ఇన్ని రోజులు యాదమరాజుని ఒక కామెడియన్ లెక్కనే చూసినాము. ఇప్పుడు ఒక విలన్ లెక్క కూడా కొత్తగా, విలన్ అంటే ఆ విలన్ కాదు, ఒక సైకో లెక్క మంచిగా చూపెట్టారు. 100% సైకోనే కదరా. మేడం మీరు చల్లగా చెప్పండి. మూవీ అయితే చాలా బాగుంది. అందరూ తప్పకుండా గట్టి చెప్పండి మేడం. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. నా హస్బెండ్ గురించి చెప్పాలంటే నేను మూవీ అంతా కమెడియన్ లాగానే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ సెకండ్ హాఫ్ ట్విస్ట్ అయితే చాలా చాలా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అనమాట. ఆ ట్విస్ట్ ఎందుకు తెలుసుకోవాలంటే ప్లీజ్ మీరు తీసుకెళ్ళి అందరూ సో ఫుల్ లెంత్ రోల్లో చూసినప్పుడు యాదమరాజు గారు మీకు ఎలా అనిపించింది? ఆల్రెడీ తర్వాత చాలా కష్టపడతారు. ఆ కష్టంలో ఆడియన్స్ చూసి అన్న ఇది స్లమ్ డాగ్ హస్బెండ్స్ మూవీ చూశానన్న. మూవీ బాగుంది. ఏంటంటే ఇప్పుడు అందులో ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు అన్న. ఏంటంటే ఇప్పుడు నడుస్తున్న జనరేషన్లో మనుషుల కంటే కుక్కలే విశ్వాసమైనవి అనేది ఈ మూవీ ద్వారా ప్రూవ్ అయిందన్న. అది మాత్రం ప్రూవ్ అయిందన్న. ఇంకోటి మూవీ మొత్తం మీద ఏంటంటే ప్రణయ్ మనకొండ గారు ఫస్ట్ మూవీ ఇది. మా యాక్టింగ్ బాగుంది. మన హీరో విఎస్ రావు గారి యాక్టింగ్ కూడా బాగుంది. మళ్ళీ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, డైరెక్షన్ అంతా బాగానే ఉంది. చూడొచ్చు అన్న ప్రతి ఒక్కళ్ళు కూడా. చిల్డ్రన్స్కి మాత్రం ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి కూడా చూడొచ్చు. ఒక డిస్కో సాంగ్ ఉంది, ఇంకోటి 2 రొమాంటిక్ మంచి సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ బాగుంది, ఎమోషన్ సీన్స్ బాగున్నాయి. ఈ మూవీ మొత్తం మీద ఏంటంటే ఒక స్లమ్ డాగ్ హస్బెండ్ అని అంటే అతను కుక్కని మ్యారేజ్ చేసుకుంటాడు. కుక్కని మ్యారేజ్ చేసుకొని దానికి సంబంధించిందే ఈ స్టోరీ మొత్తము. అసలు కుక్కని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, దేనికి చేసుకోవాల్సి వచ్చింది, అలాగే ఈ మూవీ కంటెంట్ ఏందనేది ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది అన్న. కానీ ప్రతి ఒక్కళ్ళు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా, ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ సీన్స్ అనేవి లేవన్న. ఈ మూవీకి మొత్తం ఏంటంటే అవుట్ ఆఫ్ 5 4.5 రేటింగ్ ఇవ్వచ్చు అన్న. బాగుంది, చూడొచ్చు. బ్రో ఆ సినిమాలో ఆ బేబీ మోసం చేసింది బ్రో. ఈ సినిమాలో ఈ బేబీ కాపాడింది బ్రో. ఒక్కసారి సినిమా చూడు బ్రో, నీకు కూడా అర్థమవుతుంది బ్రో.